6 వచనాలు మనము మార్చి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము మొదటి 6 వచనాలు. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి. దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. బడి బంధకంలో ఉన్నట్టు వారిని జ్ఞాపకం చేసుకునండి. మీరును శరీరముతో ఉన్నారు గనక కష్టమును అనుభవించుచున్న వారిని జ్ఞాపకం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. మరొకసారి 6వ వచనం అందరం కలిసి చదువుకుందామా? కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు. ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి ఆత్మతో సత్యముతో యథార్థతతో హృదయములు విప్పి నేను స్తుతించగలిగి ఆరాధించగలిగిన ప్రియ బిడ్డలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. మరొకసారి నీ స్వరము చేత మా జీవితములను శుద్ధి చేసుకొనవలనని, మా జీవితములు వెలిగించబడాలని, మా జీవితాలు పవిత్రపరచబడి నీ మార్గములో ముందుకు కొనసాగాలని, మా మనస్సాక్షి, మా ఆలోచనలు, మా వైఖరి, మా నడవడిక నీ వాక్యము చేత మలచబడాలని నీ వాక్య సన్నిధానానికి వస్తూ ఉంటున్నాం. 6 రోజులు మేము లోకంలో గడిపాం. ఈ కొద్ది సమయం నీ సన్నిధిలో, నీ ప్రజల మధ్యలో, నీ వాక్య వినికిడిలో మేము గడిపే ఈ సమయాన్ని మాకెంతో మేలుకరంగా, ఆత్మీయమైన క్షేమాభివృద్ధికరంగా మీరు దయచేయండి. మీ నామమునకు మహిమ తెచ్చుకొనండి. నిలబడుచున్న మీ దాసుడు ఎంత బలహీనుడో, ఎంత అల్పుడో మీరు ఎరుగుదురు కనుక మీ దాసుని మీద మీ కటాక్షం ఉంచి నీ ప్రజల మేలు కొరకై మీ దాసుని జ్ఞాపకం ఉంచుకొని మీరు సహాయపడమని, మా సమయాన్ని దేవునికి అప్పజెప్తుంటుండగా మీ స్వరం వినటానికి మా చెవులు, మా మనస్సులు, మా హృదయాలు సంసిద్ధపరచుమని నీ సహాయాన్ని కోరుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం గత కొద్ది నెలలుగా లేదా ఆల్మోస్ట్ సంవత్సరం అయిందేమో హెబ్రీ పత్రికను ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నా. ఇలా అధ్యాయం వెంబడి అధ్యాయం చూసుకుంటూ మనం చివరి అధ్యాయంలోకి వచ్చాం. 13వ అధ్యాయం. మొదటి 4 అధ్యాయాలు ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పాడు. తర్వాత 4 అధ్యాయాలు ఆయన పరిచర్య గురించి చెప్పాడు. 9, 10 అధ్యాయాలు ఆయన బలి అర్పణ గురించి, గుడారం గురించి చెప్పాడు. 11వ అధ్యాయంలో శ్రేష్టమైన విశ్వాసము అంటే ఏంటో చెప్పి ఆ విశ్వాస వీరులను మన ముందుంచి 12వ అధ్యాయంలో శ్రేష్టమైన పరుగు అంటే ఏంటో మనకు చూపించి 13వ అధ్యాయంలో శ్రేష్టమైన క్రైస్తవ జీవితం అంటే ఏంటో, ఆ శ్రేష్టమైన క్రైస్తవ జీవితము యొక్క లక్షణములు మన ముందు ఉంచుతున్నాడు. ఈ కాంటెక్స్ట్ మనకు బాగా తెలుసు. ఈ హెబ్రీ విశ్వాసులు వారు అత్యంత శ్రమల గుండా, కఠినమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నారు. ఆ వెళ్ళేటువంటి క్రమంలో వారికి వచ్చినటువంటి సందేహం లేదా డైలమా ఏంటంటే, మనమేమైనా తప్పు చేస్తున్నామా యేసు ప్రభు వారిని వెంబడిస్తూ? మోషేను విడిచిపెట్టాం, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాం, బలులు విడిచిపెట్టాం, యాజకులను విడిచిపెట్టాం. అదంతా పెద్ద సిస్టమ్ కదా. అవన్నీ వదిలిపెట్టి మనం తప్పు చేశామా, మరలా వెనక్కి వెళ్ళిపోదామా అనేటువంటి మీమాంసలో
ఉన్నటువంటి వారిని హెచ్చరిస్తూ, లేదు లేదు మీరు వెనక్కి వెళ్ళొద్దు, ముందుకే వెళ్ళండి. ఎందుకు? మీకు శ్రేష్టమైన స్వాస్థ్యం ఉంది, మీరున్నది శ్రేష్టమైన నిబంధన, మీరు వచ్చింది శ్రేష్టమైన రక్తము దగ్గరికి, మీకు శ్రేష్టమైన దేశం ఉన్నది, మిమ్మల్ని రక్షించిన రక్షకుడు గొప్ప రక్షకుడు, మీరు పొందిన రక్షణ గొప్ప రక్షణ, మీరు పొందిన రక్షణ నిత్యమైన రక్షణ, మీరు పొందిన రక్షణ సంపూర్ణమైన రక్షణ, మీకున్న స్వాస్థ్యము నిత్య స్వాస్థ్యము, మీరు పొందిన విమోచన నిత్య విమోచన, మీరు మిమ్ములను మీతో దేవుడు చేసిన నిబంధన నిత్య నిబంధన అని చెప్తూ వారిని మీరు ఇటు అటు చూడొద్దు. మీ కష్టాల వైపు, మీ పరిస్థితుల వైపు, మీ శత్రువుల వైపు, మీ బలహీనతల వైపు చూడొద్దు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి. 12వ అధ్యాయంలో ఆ మాట చదువుతాం. 3వ అధ్యాయంలో ఏం చదువుతాం? కావున పరిశుద్ధమైన పిలుపులో పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకునే దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచండి. ఆయన మీద మీ ఫోకస్ పెట్టండి. ఆయన మనకు సరిపోయినవాడు, ఆయన మనకు సఫిషియంట్. ఇక మీరు దేని మీద లక్ష్యం పెట్టొద్దు. మీ దృష్టి, మీ గమనము, మీ ఆలోచన ఆయన మీద మాత్రమే. ఇది క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సి. చాలాసార్లు మనం ఏం ఆలోచిస్తామంటే, ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి, ఎందుకు కారణం తెలుసుకోవడం మంచిదే, కానీ అన్నిసార్లు మనకు తెలియవు. యోబుకు తెలిసిందా ఎందుకు వచ్చిందో? తెలియలా. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యోబు ఏమన్నాడు? రమ్మను దేవునితో మాట్లాడతా. ఏమనుకుంటున్నాడు దేవుడు? అసలు నన్ను ఇంత కష్టపడతాడా, అన్యాయం చేస్తాడా నాకు? రమ్మని అమ్మా, ఎంత నీతిగా ఉన్నా నేను, ఎంత పరిశుద్ధంగా ఉన్నా. నిజమే ఉన్నాడు, రమ్మని నేను మాట్లాడతా. అసలు ఆన్సర్ చెప్పాలి దేవుడు నాకు. ఇదిగో నేను సంతకం పెడుతున్నా, రమ్మను దేవుణ్ణి వచ్చి ఆన్సర్ చేయమని అన్నాడు. దేవుడు వచ్చాడు. వచ్చి ఏం చెప్పాలా? యోబు సారీ అమ్మా, ఏమనుకోకు, కొంచెం మేము హీటెడ్ ఆర్గ్యుమెంట్లో నేను సాతాను పందెం పెట్టుకున్నాం, దాంట్లో భాగంగా నువ్వు నష్టపోయావు, పర్లేదులే, నేనే కదా, మనం చూసుకుందాంలే. దేవుడు ఆ విషయం ఎందుకు వచ్చాయో చెప్పలా, ఎప్పుడు పోతాయో చెప్పలా, నేను తీసేస్తాను అని చెప్పలా. ఏం చెప్పాడు దేవుడు యోబుకి? నా వైపు చూడు, నా వైపు చూడు, నేను చేసిన సృష్టి చూడు, నేను చేసిన జంతువులు చూడు, నేను చేసిన మెరుపులు చూడు, నేను చేసిన వర్షాలు చూడు, నేను చేసినటువంటి ఆకాశ విశాలాన్ని చూడు. ఇవన్నీ చూసిన తర్వాత నేను తప్పు చేస్తాను అనుకుంటున్నావా? నా జ్ఞానం లేదనుకుంటున్నావా? నేను చేసేది అంత అర్థమవుతుందా నీకు? అప్పుడు యోబు అన్నాడు, ప్రభువా, నేను ఒకసారి మాట్లాడాను, నేను ఇంకోసారి మాట్లాడను, ఇది నాకు మించింది, నువ్వు సమస్తమును చేయగలవు. అంటే అక్కడ పాయింట్ ఏంటి? ప్రభువు వైపు చూడు, నా వైపు చూడు, నీ కష్టాల వైపు కాదు, నీ పరిస్థితుల వైపు కాదు. సేమ్ ఇక్కడ హెబ్రీ పత్రికలో కూడా ఈ హెబ్రీ గ్రంథకర్త ఏం చెప్తున్నాడు అంటే, మీ ధ్యానము, మీ లక్ష్యము, మీ గమ్యము, మీ గమనము, మీరు ఎక్కువ ఆలోచన ఎవరి మీద ఉండాలి? యేసు ప్రభు వారి మీద ఉంచండి. ఎక్కువ మీ చింతల గురించి ఆలోచించకండి. రేపెట్లా ఏమవుతుంది, రేపటి గురించి చింతించకు. ఏనాటి కీడు ఆనాటికే చాలును. మీరేం భవిష్యత్తు గురించి పెద్దగా చింతించకండి. ఎందుకు? మీ ప్రభు ఉన్నాడు. అలాగే హెబ్రీ పత్రికలో కూడా వారిని హెచ్చరించిన సంగతి ఏంటంటే, ప్రభు వైపు చూడండి, మనుషుల వైపు చూడకండి. కొన్నిసార్లు మనుషుల వైపు చూస్తాం, మనుషులు ఏం చేస్తారు? పడిపోతారు. ఎంత గొప్ప దైవజనులైనా కూడా పడిపోతారు. కానీ మన దృష్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు ఉండాలని చెప్పి, ఇక 13వ అధ్యాయంలో క్రైస్తవ జీవితం యొక్క లక్షణాలు మొదలుపెట్టాడు. క్రైస్తవ జీవితం మాటలతో కూడిన జీవితం కాదు. క్రైస్తవ జీవితం మాటల కంటే క్రియలతో కూడిన జీవితం. మామూలుగా కెమిస్ట్రీలో లిట్మస్ టెస్ట్ అంటారు. ఒక ద్రావణం, ఒక సొల్యూషను యాసిడా బేసా నిర్ణయించాలంటే లిట్మస్ టెస్ట్ అంటారు. కాబట్టి ఇంగ్లీష్లో ఆ పదం వస్తుంది.
దేన్నైనా పరీక్షించాలంటే లిట్మస్ టెస్ట్ వాడితే పరీక్ష అది ఏంది అనేది తెలిసిపోద్ది. అలాగే మన క్రైస్తవులం అని చెప్పుకుంటున్నప్పుడు, యేసు ప్రభువారి వైపు చూస్తున్నాము అని చెప్తున్నప్పుడు, యేసు ప్రభువారి యొక్క గొప్ప నిత్యమైన సంపూర్ణ రక్షణ పొంది నిత్యమైన స్వాస్థ్యము కొరకు దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడో పునాదులు గల ఆ పట్టణం వైపు ఎదురు చూస్తున్నాం అని మనము నమ్ముతున్నప్పుడు మన జీవితానికి పరీక్ష ఏంటి? మనం క్రైస్తవులమని చెప్తున్నాం, కానీ అది రుజువేంటి అనేది ఈ 13వ అధ్యాయంలో మనకు పెడుతూ ఉన్నాడు. ఆ రుజువు, క్రైస్తవ జీవితానికి రుజువులేంటి? ముఖ్యంగా మొదటి 6 వచనాల్లో మొట్టమొదటిది సహోదర ప్రేమ. మనం చూసాం, ఫిలడెల్ఫియా, బ్రదర్లీ లవ్. ఇది మొట్టమొదటి లక్షణం, క్రైస్తవుని యొక్క మొట్టమొదటి లక్షణం దేవుని ప్రేమ, సహోదర ప్రేమ. మతలబు లేనటువంటి, ఎటువంటి దురాపేక్ష లేనటువంటి, యథార్థమైన, జెన్యూన్, సిన్సియర్, నిష్కపటమైన ప్రేమ. సంఘములో సహోదరుల మధ్యలో ఒకరికి ఆపద కలిగిందని విన్నప్పుడు, లేకపోతే కష్టము కలిగిందని విన్నప్పుడు, లేకపోతే వారి పరిస్థితి చూసినప్పుడు మన హృదయం కొట్టుకుంటుందా? లేకపోతే వాళ్ళకి అంతే కావాలే, నేను చెప్తే ఏం లేదు. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్, దేవుని ప్రేమ. అది లేకపోతే మనం ఏమనుకుంటున్నాం చాలాసార్లు, మంచి విశ్వాసం అంటే ఎవరు? మామూలుగా మన సహవాసాలు ఏమనుకుంటాం, బయటికి బట్టలు వైట్ వేసుకుంటే అబ్బా ఎంత మంచి విశ్వాసి, లేదా ఇంకేదన్నా బంగారం పెట్టుకోకపోతే, లేకపోతే ఇంకా కింద కూర్చుంటే, లేకపోతే మోకాళ్ళ మీద కూర్చుంటే, అంటే అవుట్వర్డ్ అపియరెన్స్ అంట. నిజంగానే లోపల ఉన్నప్పుడు అవుట్వర్డ్ అపియరెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది, దాన్ని అవుట్వర్డ్ ఓన్లీ సెపరేట్ చేయడం. కానీ దానికంటే ప్రాముఖ్యం ఏంటంటే మన హృదయం. మొట్టమొదటి లక్షణం దేవుని ప్రేమ. రెండవ లక్షణం ఆతిథ్యము. ఫిలడెల్ఫియా, ఫిలనాక్సియా గ్రీక్ పదాలు. ఆతిథ్యము. పోయిన వారం మనం చూసాం, క్రైస్తవ జీవితం ఆతిథ్యం ఇచ్చే జీవితం, ఉన్న దాంట్లో ఇతరులకు పాలిచ్చే జీవితం. క్రైస్తవ జీవితం నాకే లేదు అనే జీవితం కాదు, నాకేది ఉంటే దాంట్లో ఇతరులకు పాలిచ్చే జీవితం. అది నీళ్ళున్నా ఏదున్నా. క్రైస్తవ జీవితం నా వరకే జీవించేటువంటి జీవితము కాదు. క్రైస్తవ జీవితం ఇతరులకు పాలిచ్చే జీవితం, అనగా ఇతరులకు పంచేటువంటి జీవితం. మూడవది బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవటం. ఇక్కడికి సంఘము, చుట్టూ ఉన్న సమాజం గురించి మాట్లాడాడు. ఇదంతా 4-5 వచనాల్లో, 4వ వచనంలో కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. మీకు అర్థమవుతుందా ఆదర్ థాట్ ప్రాసెస్? మొట్టమొదటి ఏం మాట్లాడాడు? సంఘములో వ్యక్తి యొక్క జీవితం గురించి మాట్లాడాడు. సంఘంలో 3 విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడు? సహోదర ప్రేమ, ఆతిథ్యము, బంధకంలో ఉన్నవారిని జ్ఞాపకం. అక్కడి నుండి ఎక్కడ షిఫ్ట్ అయ్యాడు? ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాడు. ఇంట్లో దేని గురించి మాట్లాడుతున్నాడు? వివాహము, భార్యాభర్తల బంధం గురించి మాట్లాడాడు. ఇక 5-6 వచనాల్లో పర్సనల్గా మన దృక్పథము, మన వైఖరి గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ 6 వచనాల్లో చాలా అద్భుతమైనటువంటి లక్షణాలు మనకు కనపడతా ఉన్నాయి. మనం నిజంగా దేవుని నమ్మాము అంటే ఈ లక్షణాలు, ఈ 6 వచనాల్లో చెప్పబడిన లక్షణాలు మీకు సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఇంగ్లీష్లో 4 విషయాలు మీకు చెప్తాను. మొట్టమొదటిది ప్రేమ. ప్రేమకి కింగ్ జేమ్స్ వర్షన్లో చారిటీ అనే పదం వాడాడు. ఎందుకు చెప్తున్నా అంటే సీతో వస్తే కొంచెం సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు అని. మొదటి కొరింథీ 13వ అధ్యాయంతో చారిటీ అని ఉండదు, లవ్ అని ఉండదు. చారిటీ, ప్రేమ. సో ఇక ఆతిథ్యము ప్రేమలోనే వస్తుంది, బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవడం ప్రేమలోనే వస్తుంది. 4వ వచనం చాస్టిటీ, అనగా పరిశుద్ధత. చారిటీ, చాస్టిటీ, పరిశుద్ధత. ఎక్కడ? వివాహం అనే బంధములో పరిశుద్ధత. మూడవది కంటెంట్మెంట్ వితౌట్ కవర్చియస్నెస్. లోభత్వము, ధనాపేక్ష లేకుండా
సంతృప్తి కలిగి జీవించటము. నాలుగవది కరేజ్, ధైర్యము, మంచి ధైర్యం. ఏం చూస్తున్నాం? మొట్టమొదటిది ప్రేమ, రెండవది పవిత్రత, మూడవది లోభత్వము లేని సంతృప్తి కలిగిన జీవితం, నాలుగవది ధైర్యము కలిగిన జీవితం. సహోదర ప్రేమ, ఆతిథ్యం గురించి మనం గత వారాల్లో ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు ఈ మిగతా మూడు విషయాలు పవిత్రత, లోభత్వము లేని సంతృప్తి కలిగిన జీవితం, ధైర్యం, వీటిని మనకున్న సమయంలో మనం వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 4వ వచనం, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. వీరు చాలా కష్టాల్లో ఉన్నారు. వీళ్ళకి ఏం చెప్పాలా? మీరు ధైర్యంగా ఉండండి, మీ కష్టాలు పోతాయి, ఓపిక పట్టండి అని చెప్పాలా? కానీ ఈ గ్రంథకర్త ఏం చెప్తున్నా అంటే, మీరు పరిశుద్ధముగా జీవించండి. అంటే పవిత్రత, పరిశుద్ధతకి సాకులు చెప్పటానికి లేదు. కాబట్టి ముందు సంఘంలో ప్రవక్తన గురించి మాట్లాడాడు, తర్వాత కుటుంబంలోనికి వస్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? వివాహం అన్ని విషయములలో. ఇది మాట మనం ప్రతి వెడ్డింగ్లో చూస్తూ ఉంటాం. అందుకోసం మంచి డెకరేషన్ చేపిస్తారు చాలామంది. వాట్ డస్ ఇట్ మీన్? వివాహం అన్ని విషయంలో ఘనమైనదంటే పెద్ద హోటల్లో చేయాలి, మంచి డెకరేషన్ ఉండాలి, మంచి లైట్లు ఉండాలి, కాస్ట్లీ వెహికల్ పెట్టాలి. అదా ఘనమైనదంటే? ఎందుకు ఘనమైనది అంటే, ఇప్పుడు టాపిక్ వివాహం కాదు కాబట్టి నేను దాని లోతులోకి వెళ్ళను. ఆ సమయం వచ్చినప్పుడు, ఆ ప్యాసేజ్ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ ప్యాసేజ్లోకి మనం వెళ్తాం. ఇప్పుడు మనం ఈ ప్యాసేజ్లో ఉన్నాం. ఎందుకు ఘనమైనది? దేవుడు ఏర్పరచినది. మానవుడు పాపము చేయకముందు దేవుడు ఏర్పరచిన ఏకైక సిస్టమ్ వివాహము. దీన్ని ఎవ్వరూ తృణీకరించటానికి కానీ, లైట్గా తీసుకోవడానికి కానీ, దీని మీద జోకులు వేయటానికి కానీ, దీన్ని తూలనాడటానికి కానీ ఎవ్వరికి హక్కు లేదు, అలా చేయటానికి వీలు లేదు. చాలా విచారకరం ఏంటంటే, మన దగ్గర వివాహం అనగానే అదేదో పెద్ద అంటే దాన్ని చాలా చులకనగా మాట్లాడుతుంటారు ప్రజలు. అది దేవుడు పెట్టింది, అది దేవుడు నిర్ణయించింది. కాబట్టి దాన్ని ఎవ్వరు తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఘనమైనది అంటే దేవుడు నిర్ణయించినప్పుడు ఎంత భయముతోటి, ఎంత భక్తితోటి, సిన్సియారిటీతోటి ఆ వివాహం అనే బంధాన్ని మనం అప్రోచ్ కావాలో మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకోసం అది ఘనమైనది. వివాహం అనే బంధంలో దేవుడు పెట్టాడు, ఇదిగో భర్త, ఇదిగో భార్య. ఒక భర్త, ఒక భార్య. ఒక భర్త, ఇంకా ఎక్కువ మంది భార్యలు లేరు, ఒక్కళ్ళే. దేవుడు పెట్టి నియమం అది. పాత నిబంధనలు వాళ్ళు చేసుకున్నారు వాళ్ళకున్న కల్చర్ను బట్టి. కానీ దేవుడు ఆదామును చేసినప్పుడు ఇద్దరు అవ్వలను చేయలా, ఒక్కనే అవ్వ చేశాడు. భర్త యొక్క రోల్ శిరస్సుగా ఉండి భార్యను ప్రేమించటం. ఎలా ప్రేమించటం? తన సొంత శరీరమును ప్రేమించినట్లు, సొంత శరీరమును ప్రేమించినట్లు భార్యను ప్రేమించటం. భార్య రోల్ సంఘము క్రీస్తునకు లోబడినట్లు భర్తకు లోబడి జీవించటం. బైబిల్ చాలా స్పష్టముగా భార్యాభర్తల రోల్ని డిఫైన్ చేసింది. ఆ డిఫైన్ చేసిన తర్వాత వారి రోల్ను మాత్రమే కాదు, వారి మధ్యలో ఈ వివాహం అనేది ఎక్స్క్లూజివ్. ఇంకా వేరే వాళ్ళకు స్థానము లేదు దాంట్లో. అందుకోసం ఇక్కడ చెప్తున్నాడు, పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండవలెను, వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. బైబిల్లో ఎక్కడ కూడా అపవిత్రతకి చోటు లేదు. దేవుని పిల్లలముగా వివాహం అనే బంధములో తప్ప ఇక వేరే రీతిలో మనం బయటికి రావటం అనేది దైవికమైనటువంటి నియమము కానే కాదు. క్రైస్తవ జీవితము యొక్క కొలమానము పవిత్రత, పరిశుద్ధత, మ్యారిటల్ ప్యూరిటీ. ఎప్పుడైతే దేవుడి ఏర్పరిచింది అంటామో, మన పాత్రను మనము
దేవుని వాక్య ప్రకారము చేస్తున్నామా లేదా అనేది ప్రశ్న. భర్తలకు ఏం చెప్పాడు? క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు. ఎంత ప్రేమించాడు సంఘాన్ని క్రీస్తు? దాని కొరకు ప్రాణం పెట్టాడు. వాక్యం అనే ఉదక స్నానము చేత పవిత్రపరచి కలంకమైనను ముడతైనను మత్సైనను అట్టిది మరి ఏదైనను లేకుండా ఉండడానికి దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. భార్య సంఘము క్రీస్తునకు లోబడినట్లు భయము కలిగి లోబడి నడుచుకునవలెను. పిల్లరా, ఈ బల్ల దగ్గర లేకపోతే ఈ దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులోకి వచ్చినప్పుడు మన పాత్రను మన కల్చర్ డిఫరెంట్ చెప్తుంది. ఎట్లా ఉండాలో అట్లా ఉండాలో అని చెప్తుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్. ఎందుకు? పాత నిబంధనలో ఆదికాండం 2వ అధ్యాయం మనం బైబిల్ స్టడీలో చూస్తున్నాం. మొదటి 2 అధ్యాయాలు ఏమన్నామంటే రాజ్య ప్రణాళిక, ప్యాటర్న్ ఆఫ్ ద కింగ్డమ్. అంటే దేవుడు తన రాజ్యం ఎలా ఉండాలి అని ఒక 2 అధ్యాయాల్లో చెప్పేశాడు. ఇంకా చెప్పండి, 2వ అధ్యాయంలో చెప్పాడు. మొదటి అధ్యాయం అంతా సృష్టి అనుకుంటే 2వ అధ్యాయంలో ఒక్కదాంట్లో ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుని రాజ్యం ఎలా ఉంటుందో చూపించాడు. ఆ దేవుని రాజ్యంలో ఏముంది అంటే భర్త భార్య, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దేవుడు ఏర్పరచినది. కాబట్టి హెబ్రీ గ్రంథకర్త ఈ కష్టంలో ఉన్నప్పటికీ బాధల్లో ఉన్నప్పటికీ వారిని హెచ్చరిస్తున్న సంగతి ఏంటంటే ఇదిగో ఇది దేవుని నియమము, ఇది దేవుని నియమం. చాలాసార్లు మనకు వచ్చే సమస్య ఏంటంటే అన్న నేను బాగానే ఉందామనుకున్నా, అవతలను బాగాలేరు కదా, నేను బాగానే చేస్తున్నా, నాకు దేవుని వాక్య ప్రకారం పోవాలనే ఉంది, కానీ అవతలోళ్ళు బాగలేరు. అక్కడ ఏమైనా ఎక్స్క్యూజ్ ఉందా? ఏమన్నా వాళ్ళు బాగుంటే మీరు బాగుండండి, మీ శత్రువులు మిమ్మల్ని ప్రేమిస్తే మీరు కూడా మీ శత్రువులను ప్రేమించండి, లేదు కదా. కనుక మన క్రైస్తవ జీవితంలో లిట్మస్ టెస్ట్ ఏంటంటే మన వైవాహిక జీవితంలో పవిత్రత, దేవుడు తీర్పు తీరుస్తాడు. మనుషులు దొరక్కపోవచ్చు. కొన్నిసార్లు మనుషులు అనుకుంటారు మేము చేసిన పాపాలు ఎవరికి తెలియదు అనుకుంటారు. కొంతమంది భర్తలు అనుకుంటారు భార్యలను ఇబ్బంది పెట్టి ఎవరు చూస్తున్నారు, మళ్ళీ వీడికి వచ్చేసరికి ఎంత అద్భుతం అసలు. కొంతమంది భార్యలు ఉంటారు మొత్తం చేసిందంతా వీడికి వచ్చేసరికి అసలు ఎంత దేవదూతలే అనుకుంటున్నారు, దేవుడు చూడట్లేదు అని. దేవుడు మోసపోకుడి, దేవుడు. ఒక దైవజనుడి గురించి మీరు అంతా కూడా చదివి ఉంటారు, నేనేం పేరు చెప్పనులే కానీ గొప్ప దైవజనుడు. ఎంత గొప్ప దైవజనుడు అంటే ఆయన మాట్లాడుతుంటే అందరు నోరు తెరిచి వినేవాళ్ళు. ప్రపంచంలో దాదాపు 200 దేశాలు ఉంటే బహుశా ఆయన 150 కంటే ఎక్కువ దేశాలు తిరిగాడు. గొప్ప దైవజనుడు. అసలు ఎట్లా అంటే ఆయన మాట్లాడుతుంటే ఆ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అసలు అబ్బా ఇట్లా మాట్లాడేది అన్నాను. ఆయన చనిపోయాడు, 70 ఏళ్ళ వయసులో చనిపోయాడు. అందరూ అబ్బా ఎంత గొప్ప దైవజనుడు గతించిపోయాడు, అబ్బా అందరూ చాలా బాధపడ్డారు. ఆయన చనిపోయిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన పరిచర్యలో ఉంటూనే చాలా పాపపు జీవితంలో ఆయన పాలు పొందాడు. వాళ్ళ పిల్లలే వాళ్ళొక ఇండిపెండెంట్ ఎంక్వైరీ కమిటీ వేపించారు. మన భారతదేశంలో అటు జరగదు కానీ అమెరికా దేశంలో కాబట్టి వాళ్ళు ఏం చేశారు, థర్డ్ పార్టీకి ఇచ్చారు. అయ్యా ఇగో మా నాన్నగారి మీద ఎలిగేషన్స్ వచ్చాయి, మీరు ఎంక్వైరీ చేయండి. చేశారు. ఇదంతా నిజమే. ఆయన దాదాపు ఎన్ని సంవత్సరాలు తెలియదు, చాలా సంవత్సరాల నుండి వైవాహికేతర బంధాల్లో ఉంటూ విచ్చలవిడిగా జీవిస్తున్నాడు. మొత్తం అంటే మనుషులు అనుకుంటున్నారు ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. పిల్లరా, మనం జాగ్రత్త పడాలా. దేవుడు వెక్కిరింపబడడు, మోసపోకుడి. ఇక్కడ బయటికి తెలియకపోవచ్చు, మనుషులు గుర్తుపట్టకపోవచ్చు, పాస్టర్ గారు గుర్తుపట్టకపోవచ్చు, కానీ దేవుడు వెక్కిరింపబడడు. సో మన మెయిన్ మోటివేషన్ ఏంటంటే దేవుడు చూస్తున్నాడు, దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎవరైతే ఈ వైవాహిక బంధాన్ని
తప్పుదారి పడతారో దేవుడు తీర్పు తీరుస్తాడు. అక్కడ వాడబడిన పదం వేశ్యా సంగులు, గ్రీక్ పదం పోర్నియా, దానిలోంచే పోర్నోగ్రఫీ అనేటువంటి పదం వస్తుంది. వైవాహిక బంధం నుంచి వస్తే దేవుడు తీర్పు తీరుస్తాడు. తెస్సలోనికి రాయబడిన పత్రికలో కూడా రండి, తెస్సలోనికైలకు రాయబడిన పత్రిక, మొదటి తెస్సలోనికైలు 4వ అధ్యాయం 3 నుండి, మీరు పరిశుద్ధులగుటయే ఈ విషయములన్నిటి విషయమై ప్రభువు ప్రతిదండన గాడ్ విల్ రివెంజ్. దేవుడు ప్రతీకారము చేస్తాడు, దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుని యొక్క లక్షణములు చాలా ఉండగా ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే పరిశుద్ధత. ఇది కేవలం వైవాహిక జీవితానికి మాత్రమే కాదు, వివాహము కాని వారికి, యవనస్తులకు, ప్రతి క్రైస్తవునికి కావలసిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం. దేవుడు అన్నాడు, ఆయన గురించి ఎలా ఆరాధన చేయబడుతుందంటే, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దేవుడు తన పరిశుద్ధత విషయంలో నెగోషియేట్ చేసేవాడుగా, రాజీ పడేవాడు కాదు, బేరమాడేవాడు కాదు. పర్లేదులే, వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళే కదా, పోన్లే అనేవాడు కాదు. ఆయన పరిశుద్ధతను బట్టి మహనీయుడు. ఆయన దహించు అగ్ని వంటి వాడు. కానీ మన యొక్క ప్రయత్నం ఏమై ఉండాలంటే, ఈ లోకంలో జీవించేటప్పుడు పరిశుద్ధులముగా పవిత్రులముగా. నిజమే మనం పడిపోతాం, నిజమే మనం జారిపోతాం, తొట్టుపాటు పడతాం, తూలిపడతాం. కానీ మన ప్రయత్నం ఏంటంటే మనము ప్రభువులకు ఇష్టలముగా ఉండాలి. ఎట్లా పృష్ఠలంగా ఉండడం? పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును ఏంటి పరిశుద్ధత అంటే? పరిశుద్ధత అంటే సెట్ అపార్ట్, పక్కన పెట్టబట్టం. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, ఈ మైక్ ఉంది, దేనికి వాడతాం? ఆరాధన కొరకు ఇక్కడే వాడతాం, ఇంకా బయట ఎక్కడ వాడం. ఎవరు అడగరు, ఒకరు అడిగినా మనం ఇయ్యం. ఎవరు రాజకీయ నాయకులు వచ్చి మేము మీటింగ్ పెట్టుకున్నాం, మీ దగ్గర మైకులు ఉన్నాయి కదా ఇయ్యండి అంటే ఇస్తామా? ఏం చెప్తాం? అయ్యా ఇది మేము మందిరంలో వాడుకుంటున్నాం, ఇది మాకు ఆరాధన కొరకు వాడతాం, దేవుని కొరకు వాడతాం కాబట్టి మేము మీకు ఇయ్యం. కానీ పరిశుద్ధత అంటే మనల్ని మనం దేవుని కొరకు పక్కన పెట్టటం, ప్రత్యేకముగా జీవించటం. ఇది ఆప్షనల్ కాదు, ఇది మ్యాండేటరీ. అంత శ్రమల్లో ఉన్న, అంత బాధల్లో ఉన్న హెబ్రీయ విశ్వాసులకు మ్యాండేటరీ ఏంటంటే పరిశుద్ధముగా జీవించటం. ఇశ్రాయేలీయ ప్రజల యొక్క ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండాలి. మీరేం తింటున్నారో, మీరేం టచ్ చేస్తున్నారో, మీరేమి ఎలా ధరించుకుంటున్నారో, వీటన్నిటి విషయాల్లో నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులు. లేవీకాండం అంతా అదే కదా. లేవీకాండం మొత్తం కాన్సెప్ట్ ఏంటి? బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. పరిశుద్ధుడైన దేవుడు తన ప్రజలు పరిశుద్ధులుగా జీవించాలని. అయితే మన క్రియల ద్వారా పరిశుద్ధత రాదు. రక్షణ పొందిన మనము ఆయన కొరకు జీవించటం. దేంట్లో పరిశుద్ధత? మన దైనందిన జీవితంలో. మొట్టమొదటిగా మన యొక్క ఆలోచనలలో పరిశుద్ధత. ఇది చాలా ప్రాముఖ్యం. నేటి దినాల్లో మనకున్న టెక్నాలజీ యుగంలో మన మైండ్లోకి వెళ్ళిపోతున్నాయి. మన ఫోన్ ఓపెన్ చేయగానే చాలా సంగతులు మన మైండ్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇంతకుముందు ఏదైనా చెడు చూడాలి అంటే ఒక పర్టికులర్ ప్రదేశానికి వెళ్ళి, లేకపోతే ఎక్కడో చూసి, ఎవరు కనపడకుండా చూసుకొని దాక్కొని కనపడకుండా వెళ్ళే పరిస్థితులు. ఇప్పుడు ఎక్కడికి పోవాల్సిన పనుల,
నువ్వు నీ రూమ్లోనే ఉండి మనం చూసే ప్రతి దృశ్యం మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. చిన్నపిల్లలు అప్పుడప్పుడు ఈ ఫైటింగ్లు చూస్తూ ఉంటారు, గేమ్లు ఆడతారు, గేమ్లు ఆడతారు. ఫైటింగ్ ఆడి చిన్న పక్కనోడితో గొడవ వస్తుంది, వీడు ఆ ఫైటింగ్ చేస్తాడు. ఎందుకు? మైండ్లో ఫైటింగ్ పేరుకొని పోయింది. ఇక్కడ ఆటోమేటిక్గా డిషు అంటారు. అట్లాగే మన చూసే ప్రతీది మన ఆలోచనలు. హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును. కానీ మనం చాలా జాగ్రత్త పడవలసింది ఏంటంటే మన ఆలోచనలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. కాబట్టి ఆ ఆలోచన అనేది సాతాను ఆలోచనలు పెడతాడు తెలుసా? ఇస్కరియోతు యూదా హృదయములో సాతానుడు ఆలోచన పెట్టాడు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం  వారు భోజనం చేయుచుండగా సాతానుడు ఆలోచనలు పుట్టిస్తాడు. వాడు పుట్టించే ఆలోచనలు అపవిత్రమైన, నిరాశపూరితమైన, దేవునికి వ్యతిరేకమైన, మన విశ్వాసాన్ని సన్నగిల్లేటువంటి ఆలోచనలు వాడు పుట్టిస్తాడు. కానీ నువ్వు నేను ఏం చేయాలంటే యాక్టివ్గా ఈ ఆలోచనల విషయంలో మనం ఏది పడితే అది మన మైండ్లోకి రానిట మనం ఏం చేస్తాం? గేట్లు వేస్తాం. ఎందుకు? రోడ్డు పోయేవన్నీ మన లోపల రాకూడదు. అట్లాగే సోషల్ మీడియా విషయంలో కానీ ఆలోచన, కొన్నిసార్లు మనం పోతాం, ప్రజలు మాట్లాడుతుంటారు, ఏదేదో మాట్లాడుతుంటారు. వీలైతే అక్కడ తప్పించుకోవాలా, లేకపోతే చెప్పాలా, అమ్మ ఇవన్నీ మనకొద్దు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వాళ్ళు ఎట్లున్నారు వీళ్ళు, ఇవన్నీ మనకొద్దు, మనం ప్రార్థన చేసుకుందామా, లేకపోతే దేవుని గురించి మాట్లాడుకుందాం. మనం చెప్పగలగాల, ఫిల్టర్ గేట్ పెట్టగలగాల, మన మైండ్కి గేట్ పెట్టగలగాల. పరిశుద్ధత విషయంలో మనకి ఎటువంటి ఎవ్వరికీ మినహాయింపు లేదు. పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి, యవనస్తులు కదా అనేటువంటి మినహాయింపు ఎవ్వరికి కూడా ఏది కూడా లేదు. మన ఆలోచనల విషయంలో థాట్ లైఫ్ అంటాం, మైండ్ అంటాం. మన దేవుడు క్రియల కంటే ముందు ఏం చూస్తాడు? ఆలోచనలు చూస్తాడు. నెబుకద్నెజరు ఇదంతా నాది అని బోర్డు రాశాడా? ఎక్కడ అనుకున్నాడు? తన మనస్సులో అనుకున్నాడు. ఆ ధనవంతుడైనటువంటి వెర్రివాడు నా ధాన్యము నా ఆస్తి ఏమనుకున్నాడు? తనలో తాను, బయటికి అనలా, తనలో తాను. పిల్లరా, నీ నా జీవితంలో మన యొక్క మనస్సుని, మన యొక్క ఆలోచనలను ప్రభువుకు లోబడినట్లు, తెస్సలోనికీయులకు 10 ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టబడుట అనే మాట మనం చదువుతాం. ఇక్కడ ప్రభువుకు లోబరుచుకోవాలి. మన యొక్క ఆలోచనలు ప్రాముఖ్యం. బాహ్య సంబంధమైన శుద్ధి కంటే పరిశీల జీవితం ఏంటి? బయటికేమో సమాధులు సున్నం కొట్టారు, నీట్గా ఉంది, లోపలేముంది? కల్మషము, దోపు, ఎముకలు. బయటికేమో సూపర్గా కనపడుతున్నాయి. అందుకోసం ప్రభు ఏమన్నాడు? మీరు పల్లెము బయట శుద్ధి చేస్తున్నారు, లోపలేమో కల్మషం ఉంది. కాబట్టి ఏం చేయండి? లోపల శుద్ధి చేయండి, బయట శుద్ధి చేయండి. లోపల అంటే ఏంటి? మన యొక్క మనస్సులో. దేవుని యొక్క లేఖనములు చూడండి. పేతురు రాస్తూ అంటాడు, పౌలు గారు ఏం రాశాడో చదివాం, కొన్ని వచనాలు చూద్దామా? పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 14-16 వచనాలు. చాలన్నా. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక, ఈ పరిశుద్ధతకి మోటివేషన్ ఏంటి అంటే దేవుని యొక్క భయము. రండి, 7వ అధ్యాయం మొట్టమొదటి వచనం. ప్రియులారా,
మనకి వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులనుగా. మన పరిశుద్ధతకు మోటివేషన్ ఏంటంటే దేవుని భయము, దేవుని ఘనత, దేవుని మహిమ. నెహెమ్యా అంటాడు, నా ముందు నా అధికారులు లంచం తీసుకున్నారు, కానీ నేను దేవుని భయము చేత అలాగూ చేయలేదు. ఇగో అనేక మంది కుటుంబంలో భార్యలను కొడుతున్నారు, కానీ నేను దేవుని భయము చేత నేను అలాగూ చేయను. ఇదిగో అందరూ బూతులు మాట్లాడుతున్నారు, చెడు మాటలు మాట్లాడుతున్నారు, కానీ నేను దేవుని భయము చేత నేను అలాగా మాట్లాడను. మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవుని భయము. కోరికలు వస్తాయి, ఆలోచనలు వస్తాయి, మనుషులకు ఏమొస్తాయి? శోధనలు వస్తాయి, రాకుండా ఉండవు. ఓ దైవజనుడు అన్నాడు, పక్షులు నీ తల మీద ఎగరకుండా నువ్వు ఆపలేవు, పక్షులు నీ తల మీద ఎగరకుండా నువ్వు ఆపలేవు, కానీ నీ తల మీద గూడు పెట్టుకోకుండా మాత్రం ఆపచ్చు. ఏ మనిషి ఒక్క రోజులో పడిపోడు పాపంలో, ఏ మనిషి సడన్గా పడిపోడు. ఇట్స్ ఎ ప్రాసెస్. ఫస్ట్ ఆలోచనల నుంచి మాటలు, మాటల నుంచి క్రియలు. ఎక్కడో చదివాను బైబిల్లో కదా, టేక్ కేర్ ఆఫ్ యువర్ థాట్స్, దే విల్ బికమ్ యువర్ వర్డ్స్. టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్డ్స్, they will become your actions. Take care of your actions, they will become your habits. Take care of your habits, they will become your character. Take care of your character, it will become your destiny. నీ ఆలోచనల విషయమై జాగ్రత్త పడు, అవి నీ మాటలు అవుతాయి. నీ మాటల విషయమై జాగ్రత్త పడు, అవి నీ క్రియలు అవుతాయి. నీ క్రియల విషయమై జాగ్రత్త పడు, అవి నీ అలవాట్లు అవుతాయి. నీ అలవాట్ల విషయమై జాగ్రత్త పడు, అది నీ నడత ప్రవర్తన అవుతుంది. నీ ప్రవర్తన విషయమై జాగ్రత్త పడు, అది నీ గమ్యం అవుతుంది, నీ అంతిమం అవుతుంది. అందుకోసమే మనం ఏం చెప్తాం, బైబిల్ ఎక్కువ, మనం మందిరంలో ఎక్కువ చెప్పేది ఏంటి? బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, మందిరానికి రండి, కూడికలు కట్టి. ఎందుకు? ఈ బేసిక్స్ ఏం చేస్తాయంటే మనల్ని ఘోరమైన పాపంలో పడిపోకుండా ఆఫ్ చేస్తాయి. లోకంలో మనం చూస్తాం, గొప్పగా వాడబడుతున్నారు, సడన్గా చూస్తే పాపంలో ఉంటున్నారు. ఎందుకు? అకౌంటబిలిటీ లేదు, అడిగేవాళ్ళు లేరు, సంఘము లేదు, ఎవరికి వాళ్ళు ఓన్ కింగ్స్. సంఘములో ఉంటే ప్రయోజనం ఏంటంటే మనం అడిగేవాళ్ళు ఉంటారు. ఎందుకన్నా ఇట్లున్నావు, ఎందుకు అక్క ఇట్లున్నావు, ఎందుకు రావట్లేదు, పోయిన వారం ఎందుకు రాలేదు, వచ్చే వారం ఎందుకు రాలేదు, ఎందుకు రావట్లేదు, ఇంతకుముందు వచ్చేవాడిని కదా. ఈ బేసిక్ థింగ్స్ మనం ఒకసారి సిరీస్ చేసాం, బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ అని. వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, సంఘముతో కలవటం, సువార్త పంచుకోవటం, సాక్ష్యం, ఇవి 90% మనల్ని తప్పు దారిలో పడకుండా కాపాడతాయి. ఎప్పుడు ప్రమాదం అంటే ఏం కదలే, రోజు చదువుతున్నాం కదా అని చెప్పి ఒకరోజు మానేస్తాం, రెండో రోజు మానేస్తాం, మూడో రోజు ఆటోమేటిక్గా మానేస్తాం. మీరు మందిరానికి కూడా ఒక వారం గ్యాప్ ఇవ్వండి, ఆటోమేటిక్గా 2-3 వారాలు గ్యాప్ వస్తుంది. అది మన అలవాటు, మన జీవితం అది. కాబట్టి మనం ఏం చేయాలా? సాధ్యమైనంత వరకు మన ఫండమెంటల్స్ ఏమున్నాయో అక్కడ మనం బలంగా ఉండాలి. అప్పుడు చాలా వరకు ఆగిపోతాయి. ఆలోచనలు వస్తాయి. నేనేం చెప్తున్నా, వాటిని కట్ చేసుకోవాలి. పక్షులు ఎగరకుండా ఆపలేం, కానీ గూడు పెట్టుకోకుండా ఆపొచ్చు. దాని మీద నాకు పోదా, అవ్వ పండు చూసింది, పండు చూసి ఏమంది? చూచుటకు రమ్యమైనది, ఆహారం కొరకు రమ్యమైనది, చక్కగా ఉంది. ఆకాను చూశాడు, ఆశించాడు. దావీదు చూశాడు బత్షెబాని స్నానం చేస్తుంటే, పక్కకి వెళ్ళిపోలా, ఆగిపోయాడు. ఇది సమస్య. కాబట్టి మన కళ్ళు, మన యొక్క ఆలోచనలను మనం సాధకం చేసుకో. కొంతమంది కళ్ళు ఎలా ఉన్నాయంట చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక, రెండవ అధ్యాయం 14వ వచనం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన మనస్సులను మరలు కొల్పుచు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తున్నాయండి. కనుక మనం ఈ విషయంలో ప్రియులరా జాగ్రత్త పడదాం. మన ఆలోచనలు, ప్రభు చెప్పాడు కొండ మీద ప్రసంగంలో, వ్యభిచారం అంటే పోయి పాపం చేయటం కాదు. వ్యభిచారం అంటే
తన హృదయమందు. చదువుదాం ఆ మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం. విన్నారు కదా, నేను మీతో చెప్పున్నది. ఎన్నో వచనమ్మా? 27వ. మోహపు తూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము. కానీ ప్రభువు యాక్షన్స్ చూడట్లా, ముందు ఇంటెన్షన్. మన ప్రభు హృదయాన్ని చూసేవాడు. మనకు ఆలోచన పుట్టక ముందే ఆయనకు తెలుసు. కనుక నువ్వు నేను ఎక్కడ జాగ్రత్త పడాలంటే క్రియల కంటే ముందు మన ఆలోచన. అందుకు మరి ఏం చేద్దాం? మరి గేట్ తాళం ఏమైనా ఉందా మైండ్కి? కదా, మైండ్ కూడా తాళం ఉంటే ఈ రావద్దు ఈ రావాలని పెట్టుకుంటే బాగుంటుంది. కానీ అలా లేదు కదా. మరి ఏం చేద్దాం? మన మైండ్ని శ్రేష్టమైన వాటితో నింపుకోవాలి. రండి ఆ మాట చూసి మనం ముగిద్దాం. ఎక్కడుంది ఆ మాట? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానము, వాటి మీద మనస్సు పెట్టుకోండి. మీ మనస్సుని దేవుని వాక్యముతో నింపుకోండి. ఖాళీగా ఉన్నారా? మంచి దేవుని పాటలు వినండి. సమయం ఉందా? దేవుని పుస్తకాలు చదవండి. ముందు బైబిల్ చదవండి, దాని తర్వాత దేవుని పుస్తకాలు చదవండి. దీన్ని ఆరగించడం నేర్చుకోండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మంచి స్పీకర్లను సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళ మెసేజ్లు వినండి. అది సెకండరీ. ముందు బైబిల్ మనం చదువుకోవాలి. మళ్ళీ యూట్యూబ్ ఇప్పితే చాలా వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సమాచారం లేక కాదు, సమాచారం ఫిల్టర్ చేసుకోవాలి. వాటితో నింపుకుంటే, మేము కెమికల్ ఇంజనీరింగ్ చదివాం కదా, ఇప్పుడంటే కంప్యూటర్ సైన్స్లో నా కెమికల్ ఇంజనీరింగ్. ఈ కెమికల్ రియాక్టర్స్ ఉంటాయి చాలా. ఆ బయో రియాక్టర్స్లో కొంచెం బయట నుంచి కొంచెం కంటామినేషన్ వచ్చిన, మన పాలల్లో కనుక చిన్న ఏదో చుక్కబడి తిరిగిపోతాయో, కొంచెం వచ్చిన ఈ లోపల ఉన్నదంతా పాడైపోద్ది, బ్యాచ్ అంతా. కాబట్టి అక్కడ ఏం వాడతారు? పాజిటివ్ ప్రెషర్. అంటే బయట ఉన్న ప్రెషర్ కంటే లోపల ప్రెషర్ ఎక్కువ పెడతారు. అప్పుడు ఏమైద్ది? ఒక లీకేజ్ ఉన్నా లోపల నుంచి బయటికి పోద్ది తప్ప బయట నుంచి లోపలికి రాదు. మీరు బెలూన్ ఉంది, మీరు లందం చేస్తే ఏమైద్ది? లోపల ఉన్న గాలి బయటకు. ఎందుకు? బయట ప్రెషర్ తక్కువ ఉంది, ఇక్కడ లోపల ప్రెషర్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం కూడా మన యొక్క జీవితాన్ని వాక్యముతోటి, దేవుని యొక్క సంగతులతో నింపుకుంటే అప్పుడు మిగతా వాటికి చోటు ఉండదు. అప్పుడు మనల్ని ఎవరైనా గుచ్చినా కూడా ఏం బయటకు వస్తుంది? యేసు ప్రభువుని గుచ్చారు, ఏం బయటకు వచ్చింది? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని. స్టెఫన్ను గుచ్చారు, ఏం బయటకు వచ్చింది? ప్రభువా వారి మీద ఈ నేరము. మనల్ని గుచ్చుతున్నారు, ఏం బయటకు వస్తుంది? వాళ్ళు ఏం గుచ్చుతున్నారు అంతకంటే ఎక్కువ గుచ్చుతున్నాం మనం. ఎందుకు? మనం దాంతో నిండి ఉన్నాం. మన కోపము, ఆగ్రహము, నేను అనేది, నన్ను అంటారా అనేది. వాళ్ళు ఎవరి వైపు చూస్తున్నారు? ప్రభు వైపు చూస్తున్నారు. ఇక్కడ మన జీవితాన్ని ఆత్మీయం, ఇది పిల్లలు ఒక్క రోజులో అయిపోయేది కాదు పిల్లరా. ఆత్మీయ జీవితం ఒక్క రోజులో నడిచేది కాదు. ఇది దినం, ఇది అంటే ఫలితం ఒకరోజు కనపడవచ్చు, కానీ ఇది రోజు జరిగే ప్రక్రియ. ఏం చెప్తున్నాను? దేవుని వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, సంఘముతో కలవాలి, సాక్ష్యము కలిగి ఉండాలి, చేయగలిగినంత సత్క్రియలు చేయాలి. ఇది దినము జరుగుతూ ఉంటే ఆత్మీయంగా బలపడి. ఇప్పుడు ఒక్కరోజు జిమ్ముకు పోయి అలా హూ హా అన కండలేని రావు. అది ఒక ప్రాసెస్. అలాగే మనం ఆత్మీయంగా ఒక్కరోజులో బలవంతులం కాము, అలాగే ఒక్కరోజు బలహీనం కూడా కాము. ఇంతకుముందే అన్నాను, ఒక మనిషి పడిపోడా, సంసోను పడిపోయినా, దావీదు పడిపోయినా ఒక్క రోజులో పడిపోలే వాళ్ళేమి. అదొక ప్రాసెస్. ముందు కొంచెం, తర్వాత కొంచెం లోతు వెళ్ళాడు, సొదొమ దగ్గరికి వెళ్ళాడు, సొదొమలో కాపురం ఉన్నాడు, దాని తర్వాత సొదొమ గవిని దగ్గరికి వెళ్ళిపోయాడు. కొంచెం వెళ్ళిపోయాడు. పాపము కూడా
మనల్ని లాగి వేస్తుంది. బెస్ట్ పాలసీ ఏంటి? పారిపోవటం. యవనేచ్ఛల నుండి యోసేపు పారిపోయాడు. అక్కడ నాకు శోధన ఉంది, అక్కడ నేను పడిపోయే ఛాన్స్ ఉంది, నేను అడిగి పోయి చూస్తా, నేను పడిపోను, ఈసారి గట్టిగా ఉన్నా, బలంగా ఉన్నా, బాగా ఎక్సర్సైజ్ చేశా, లేదు, పారిపోవటమే, కట్ చేయటమే. దేవుడు మన జీవితాన్ని అంగీకరించేది, అంటే ఆయన ఆగ్రానించేది ఏంటంటే ఆయనకి ఇష్టమైనది పరిశుద్ధత. ఆయనకు అనుకూలమైన ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే ఆయన మందిరమునకు అనుకూలం. అలా మనం జీవించటానికి ఇక్కడ కాంటెక్స్ట్ అయితే మ్యారిటల్ ప్యూరిటీ. కాకపోతే సందర్భం వచ్చింది కాబట్టి నేను జనరల్గా మన క్రైస్తవ జీవితంలో మొట్టమొదటిది ప్రేమ, రెండవది పరిశుద్ధత. ప్రేమ, పరిశుద్ధత, ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి లక్షణములు. వచ్చే వారం మనం సంతృప్తి కలిగిన జీవితం గురించి నేర్చుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో నుండి వివాహం అన్ని విషయంలో ఘనమైనది, ఇది దేవుడు నిర్ణయించినది, ఇది ఏదో తేలికగా తీసుకునేది కాదు, చులకనగా తీసుకునేది కాదు. వివాహం అనే వ్యవస్థ నిర్ణయించినప్పుడు ప్రతి ఒక్కరి పాత్ర, దానికి సంబంధించిన నియమాలు, దానికి సంబంధించిన ప్యాటర్న్ మీరు నిర్ణయించారు. ఇక్కడ కూర్చున్న మేమందరం కూడా దేవుని భయము కలిగి, దేవుడు తీర్పు తీరుస్తాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వెక్కిరింపబడడు అనేటువంటి భయము కలిగి భర్తలైనటువంటి వారు క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా తనకు దాని కొరకు ప్రాణము పెట్టి అర్పించి తను తాను అప్పగించుకున్న రీతిగా ప్రేమించటానికి, భార్యలైన వారు సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా లోబడి జీవించుటకు, ప్రభువును బట్టి లోబడి జీవించటానికి మీరు కృప చూపించండి. అదే సమయంలో ఎక్కడా కూడా వైవాహిక జీవితంలో చేదైన వేరు, అపవిత్రత, నేడు దినములో ఎంతో భయంకరమైనటువంటి పాపములు మాకు కనపడుతూ ఉన్నాయి. వైవాహిక జీవితాలు ఎక్కడికక్కడ విచ్ఛిన్నమైపోతుంటుండగా దేవా నువ్వు కనికరించి మా బిడ్డల చుట్టూ మీ కంచె, మీ కాపుదల, భద్రత, క్షేమం ఉంచండి. వేశ్య సంఘులకు దేవుడే తీర్పు తీరుస్తాడు. ఈ దేవుని తీర్పు, దేవుని భయం మా జీవితాల్లో ఉంచండి. మెట్టుకునైనా మేమందరం కూడా దేవుని భయము కలిగి పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనచ్చు, మీరు పరిశుద్ధులై ఉన్న ప్రకారం మేము పరిశుద్ధముగా జీవించటానికి మా మాటలలో, మా క్రియలలో, మా యొక్క ఆలోచనలలో, మా ప్రవర్తనల్లో మేము పరిశుద్ధతను కలిగి ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడు చూడలేడు. పరిశుద్ధతయే మా ఆత్మీయ జీవితానికి ప్రతిఫలం. మా అవయవాలను నీతి సాధనములుగా నీకు అప్పగించడానికి కృప చూపించండి. మా దేహములు దేవునికి ఆలయమై ఉన్నాయి. ఈ విషయాన్ని మేము గుర్తెరగడానికి కృప చూపించండి. దురాశకు సాధనాలుగా అప్పజెప్పకుండా పరిశుద్ధత కొరకు అప్పజెప్పడానికి కృప చూపించండి. వాళ్ళ శ్రమల్లో ఉన్న, బాధల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న పరిశుద్ధత అనేది ఆప్షనల్ కాదు. హెబ్రీ పత్రిక రాస్తున్న వ్యక్తి వారికి చెప్తున్నాడు. కనుక ప్రభువా, ఈ విషయంలో మేము చాలాసార్లు పడిపోతున్నాం. మా చుట్టూ ఉండే సోషల్ మీడియా, టెక్నాలజీ, మా చుట్టూ ఉన్న జారిపోయిన సమాజంలో ఏది పవిత్రమో ఏది అపవిత్రమో అర్థం కావట్లేదు ప్రభువా. రోజు రోజుకి జారిపోతున్నాయి. మాటలలో, క్రియలలో హాస్యం అనే పేరుతో ఎంతో జారిపోతున్న ఈ కాలంలో పాపమేదో పరిశుద్ధత ఏదో అర్థం కానటువంటి ఈ కాలంలో నీ పిల్లలమైన మేము పరిశుద్ధులముగా, పవిత్రులముగా దానియేలు వలె తన హృదయమును అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, యోసేపు వలె ప్రభువా మేము పరిశుద్ధముగా జీవించుటకు మీరు మా కృప చూపించుమని, ఈ పరిశుద్ధత కొరకైన పోరాటంలో ఇది మేము ఒక్కలం చేసేది కాదు, కానీ మీరు మాకు సహాయపడుతున్నారు, మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు, మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు. దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ నీ కొరకు నువ్వు వచ్చే పర్యంతం దేవా మేము పరిశుద్ధముగా మా ఘటమును అనింద్యముగా కాపాడుకుంటకు, పరిశుద్ధమైన ప్రవక్తన గల వారమై దేవుని రాకడను
అపేక్షించుచు దాన్ని త్వరపెట్టడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే మనం మోక